ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. యోబు గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనం. ఐ విల్ టేక్ యూ టు ఏ వైట్ స్పేస్ వితౌట్ నర్వనెస్. ది బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 36 వర్సెస్ 16. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో స్పష్టంగా ఈ రోజు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును అని నీతో నాతో మనందరితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు చీకటి బంధకాలలో నుండి, భయంకరమైన పరిస్థితిలో నుండి, శ్రమల నుండి, అనారోగ్య పరిస్థితిలో నుండి నీవు కృంగిపోయి దుఃఖిస్తున్నావా? అయితే ఆయన నీ కన్నీరును తుడిచి నిన్ను ఇరుకులో నుండి విడిపించి విశాల స్థలమునకు ఆయన నిన్ను తీసుకుని పోతాడు. అక్కడ శాంతి, సమాధానము, సంతోషమును దేవుడు కలుగచేస్తాడండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు మనకు ఎదురైనా విశ్వాస జీవితాలలోనూ దేవుడు అద్భుతమైన కార్యాలను జరిపించగలడు. మనమందరము ఓర్పు సహనము కలిగి దేవునిని మరిచిపోకుండా దేవునికి మహిమయు ఘనతయు చెల్లించుదుము గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ రోజు ఇంత చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, మాకు సహాయము దయచేయండి. ప్రభువా, ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితాలలోనూ మీరు యొక్క ఆశ్చర్యకరమైన మేలులను, ఇరుకు లేని విశాల స్థలమునకు మమ్మల్ని అందరినీ తీసుకుని పోండి. మాకు శాంతి, సమాధానమును, నెమ్మదిని మా అందరి జీవితాలలో జరిగించమని, అట్టి నీ రక్షణ, నీ కృపయు మా అందరి మీద ఉండులాగున నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.